ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వాక్యము నుండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురుడివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన. అప్పుడు యేసు, ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దెయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారు పంపుమని కోత యజమానిని వేడుకునుడని తన శిష్యులతో చెప్పెను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన సువార్త ప్రారంభములో అనేక గ్రామాలను అనేక పట్టణాలను దర్శించడం జరిగింది. ఆయన ఒక చోట భోంచేసి అక్కడ కూర్చుని ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తి కాదండి. ఆయన తన తండ్రి పని మీద ఈ లోకానికి పంపబడినవాడు. తాను ఎందుచేత ఈ లోకానికి వచ్చారో దానిని ప్రతి క్షణము కూడా ఆయన పని చేస్తూనే జీవించారు. దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ముందుకు కదిలారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తను మనుష్యరూపిగా ఈ లోకంలో తిరిగినప్పటికీ తన దైవత్వమును ఎక్కడ ఆయన పోగొట్టుకొనలేదు. ఆయన తండ్రి యొక్క పనిని, ఆయన ఈ లోకానికి రాబడినటువంటి ఉద్దేశాన్ని ఎక్కడ ఆయన నిరర్ధకం చేసినట్లుగా మనం కనుగొనము. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్న మనం ధ్యానం చేసినట్లుగా ఆయన యాయీరు కుమార్తెను, చనిపోయినటువంటి యాయీరు కుమార్తెను సజీవముగా బ్రతికించి, అలాగుననే 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచినట్లుగా మనం చూచాము. ఆ విషయాలు జరిగిన తర్వాత ఆయన ఆ ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళుతూ ఉండగా ఇద్దరు గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఏమన్నారో తెలుసా? దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేశారు. ఆయన ఒక ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు యేసయ్య వారిని అడిగారు కదా, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఈ మాటను ధ్యానం చేద్దామండి. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు నీలో ఉన్న రోగమును, నీలో ఉన్న వ్యాధిని నయం చేయగలడని నీవు నమ్ముచున్నావా? దేవుడు నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాడు. ఎందుచేత ఈ మాట వారిని దేవుడు అడిగాడు అనంటే, అసలు నా వలన ఈ కార్యం జరుగుతుందని నీలో నమ్మిక లేకపోతే నేను చెప్పినా నేను చేసినా దానికి విలువ ఉండదు. అవును కదండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక అవసరత కొరకే ఎదుటివారిని అడిగామనుకోండి, అది ఆయన చేయగలడో లేదో మనకు తెలిస్తేనే కదా అతన్ని అడగలం. అవునా కదండి. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఇది నేను చేస్తాను అని నీకు నమ్మిక ఉందా అని ఆయన ముందుగా అడిగాడు.
కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, రక్షణ లేనటువంటి నా ప్రియ సహోదరులు ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే గనక, యేసుక్రీస్తు ప్రభులు వారు ఇంతవరకు నీ జీవితంలో ఏ కార్యము జరిగించలేదని, అసలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శక్తిని నీవు అనుభవించలేని వాడిగా ఉంటే గనక, యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ శక్తిని నీవు అనుభవించాలని కోరిక కలిగితే గనక, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఒకవేళ నీ ఇంటిలో సమస్య ఉందా? నీ ఇంటిలో ఏదైనా కుదరని రోగముందా? అనేక సంవత్సరాలుగా మంచము పట్టి ఉన్నటువంటి నీవు ప్రేమించిన వారు నీ నీ బిడ్డలో ఎవరైనా ఉన్నారా? అయితే దేవుడు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పని, ఆ రోగాన్ని, ఆ వ్యాధిని, ఆ సమస్యను తీసివేయగలడని నమ్ముచున్నావా అని దేవుడు నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన మాటను మనము జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయన మాట ఎంత పవిత్రమైనదంటే, ఆయన మాట ఎంత శక్తి గలదంటే, ఆయన మాట ఎంత ప్రభావము కలదంటే, మనము గతించిన దినాలలో మనం ధ్యానం చేశాము. ఆయన మాట సెలవిస్తే కార్యాలు జరిగాయి. ఆయన ముట్టుకుంటే, ఆయన స్పర్శ తగలడం ద్వారా కార్యాలు జరిగాయి. ఆయన అంగీని మనం తాకిన వెంటనే ప్రభావం మనలోనికి వచ్చి స్వస్థపరిచినట్లుగా మనం చూసాము. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రభావం, ఆ శక్తి, ఆ స్పర్శ మనం ఎప్పుడైతే మనము తాకగలనిస్తామో, దేవుని యొక్క మహోన్నతమైన కార్యాలు, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనము చూడగలము. నా ప్రియ దేవుని జనాంగమా, ఎవరైనా ఈ రోజున ఈ మాట విని ఆయన యందు నమ్మిక ఉంచాలని ఆశపడుతూ ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతున్నాడు కదా, నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా నా ప్రియ కుమారి, నా కుమార్తెడా, నా కుమారుడా అని దేవుడు అడుగుచూ ఉన్నాడు. నా ప్రియ కుమార్తె, నీవు ఎన్ని సంవత్సరాలుగా అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నావు. అనేకమైనటువంటి వ్యాధులను నీవు చవిచూస్తూ ఉన్నావు. ఒక్కసారి దానిని తీసివేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా దగ్గరికి వస్తావా? నా మాట వింటావా? నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు తల్లి. నా ప్రియ దేవుని కుమారుడా, నా ప్రియ కుమారుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రోజున నిన్నే అడుగుతూ ఉన్నాడు. నేను ఇది చేయగలనని, నేను నిన్ను స్వస్థపరచగలనని నీవు నమ్ముచున్నావా? నీవు ఆ చెడుతనము నుండి విడుదల పొందగలవని యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ చెడుతనము నుండి, ఆ చెడు వ్యసనము నుండి, ఆ చెడ్డ కార్యముల నుండి, ఆ చెడు చూపుల నుండి విడిపించగలడని నీవు నమ్ముచున్నావా? యేసయ్య నిన్నే అడుగుచూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీవు ఏ విషయములలో దేవునిని అడగకుండా ఈ లోకముతో స్నేహం చేస్తూ, ఈ లోకములో వ్యర్థులైనటువంటి మనుష్యులను ఆశ్రయిస్తూ ఉన్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య వారిని ఆ మాట అడిగినప్పుడు వారు ఏమన్నారో తెలుసా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. నమ్ముచున్నాము ప్రభువా, మా దేవా, మా రక్షకుడా, స్వస్థపరచగలిగినవాడా, మేము నమ్ముచున్నాము తండ్రి అని వారి మనస్ఫూర్తిగా వారి నమ్మికను ఆయనకు తెలియచేసినప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ఆయన ఏం చేశారో తెలుసా అండి? అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అనే మాటను సెలవిచ్చారు. వారు ఎప్పుడైతే ఆయన స్వస్థపరచగలడని నమ్మారో, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికను యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియచేశారో, వెంటనే ఆయన నోట నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? మీ నమ్మికే మీకు స్వస్థతను కలుగచేస్తుంది అని వెంటనే వారితో చెప్పినప్పుడు, వారి కన్నులు మీకు కలుగునుగాక అని ఎప్పుడైతే ఆయన నోట నుండి మాట వచ్చిందో అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడెను. ఎంత అద్భుతమండి! ఎంత అద్భుతమండి! ఎంత అద్భుతము! వీరు గ్రుడ్డివారండి. వీరు చూడలేరు. ఈ లోకములో ఉన్నటువంటి దేనిని వారు చూడలేరు, ఆనందించలేరు.
అలాంటి వారు యేసయ్య అడిగిన మాటకు విధేయత చూపి వారు నమ్మిక ఉంచారు. యేసయ్య ఇది చేయగలడనేటువంటి నమ్మికను ఎప్పుడైతే ఉంచారో వారు ఆ గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యమును వారు పొందుకోగలిగారు. వారు అప్పటికి చూడలేనటువంటి గ్రుడ్డి వారై ఉండి ఆయన మాట వెడలే ఆయన తోడనే వారు చూడగలిగారండి. ఆయన ఎప్పుడైతే మాట సెలవిచ్చారో చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసయ్య వారితో చెప్పారు కదా! ఇది ఎవరితోనూ చెప్పొద్దు సుమా అని వారికి చెప్పారు. ఎందుచేతనంటే ఇట్లాంటి మన చుట్టూ ఉన్నటువంటి వారు అప్పటి వరకు గ్రుడ్డివారిగా వీరు గ్రుడ్డివారు అని ముద్ర వేయబడిన వారు ఆ సమయంలోనే వారు చూడటం మనం ఎవరినైనా గమనించినట్లయితే మనం ఏమవుతామండి? భయపడతాం. మొదట భయపడతాం. తర్వాత ఆశ్చర్యపోతాం. ఏమిటి ఇది ఆశ్చర్యము గదా! వారు ఎప్పటి నుండో గుడ్డివారు గదా! మనకు తెలుసు గదా! అయినప్పటికీ వీరు ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నారు అనని వాడిని అడిగితే పలానా ఆయన యేసుక్రీస్తు ప్రభులవారంట ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడంట. ఆయనే మమ్మలను స్వస్థపరిచాడని చెప్తే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని స్వీకరిస్తారా? స్వీకరిస్తారు గానీ ఆయనను అందరూ స్వీకరించరని యేసయ్య ఎరిగి ఆయన చేసినటువంటి ప్రతి కార్యమును ఎవరితో చెప్పొద్దు. మీ సేవకులతో చెప్పండి. యాజకులకు కనపరుచుకొనండి అని ఆయన చెప్పడం జరిగిందండి. అయితే మనం మనం ధ్యానం చేసినట్లుగా అక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఎవరండి? పరిసయ్యులు. పరిసయ్యులు ఎవరండి? వాక్య ప్రకటన చేసేటువంటి వారు. పరిసయ్యులు వాక్య ధ్యానాలను ప్రజలకు వినిపించేటువంటి వారు. వారు దేవునిని దేవుని ధర్మశాస్త్రాన్ని పుక్కిలపెట్టిన వారే కానీ ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన ప్రవచనములను వారు గుర్తించని వారై ఉన్నారన్నమాట. అలాగుననే యేసయ్య ఆ మాట ఎప్పుడైతే చెప్పారో ఆ గ్రుడ్డితనము నుండి విడుదల పొందినటువంటి వారు వెళ్ళి ఆ దేశమంతటను ఆయన కీర్తి ప్రచురం చేశారు. స్వస్థత పొందుకున్నటువంటి ఆ మనుష్యులు ఊరుకోలేదండి. ఆ ప్రాంతమంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కీర్తిని ప్రచురం చేశారంటండి. ప్రచురం చేయడం వేరు, ప్రసారం చేయడం వేరండి. ప్రచురం చేయడము ఆ ప్రాంతమంతటా వారు ప్రచురం చేశారు. ఆ విషయాలను తర్వాత మనం ధ్యానం చేద్దాము. ప్రచురము వేరు, ప్రసారము వేరు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారును ఆయన శిష్యులను మరలా మరొక ప్రదేశానికి వెళుతూ ఉండగా కొంతమంది మనుష్యులు దెయ్యము పట్టిన ఒక మూగవాన్ని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములో ఆశ్చర్యపడ్డారటండి. ఇక్కడ దెయ్యము పట్టినటువంటి మూగవాడు. ఇతను పుట్టుకతో మూగవాడు. కానీ ఇతనిలో ఏముంది? దెయ్యము, అపవిత్రాత్మ ఉంది. అయితే కొందరు ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఆ దెయ్యమును వెళ్ళగొట్టగానే ఆయన మాటలాడసాగాడంటండి. కాబట్టి ఆయన మాటలాడకపోవడానికి కారణము తనలో ఉన్నటువంటి ఆ దురాత్మ. నా ప్రియ దేవుని జనాంగమా, ఇలాగున యేసుక్రీస్తు ప్రభులవారు తన స్వార్థ ప్రారంభములో తన వద్దకు వచ్చిన వారిని, తన వద్దకు రాలేని వారిని కూడా ఆయన మాటలు సెలవిస్తూ, ఆయన మాటను ప్రచురం చేస్తూ, ఆయన మాటను ఇచ్చి వారిని అనేక మందిని బాగు చేసినట్లుగా, అనేక స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు ఆయన చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చదవగలమండి. ఆయన చేసిన ప్రతి దానిని గ్రంథస్థం చేయబడింది. ఆయన చేసినటువంటి ప్రతి స్వస్థత కార్యాన్ని, ఆయన చేసిన అద్భుతములను మనం వివరించి రాయాలి అని అంటే నిన్న చెప్పాను కదా, భూలోకమంతా పుస్తకమైనను సముద్రమంతా ఇంకైనను చాలదంటండి. అంత గొప్ప కార్యాలు ఆయన ఈ లోకములో జరిగించారు. అన్ని ఆశ్చర్య కార్యములు జరిగించిన యేసయ్యను ఎందుకు ఆ రోజున యూదులైనటువంటి వారు, ఆనాటి ప్రజలు ఎందుకు నమ్మలేదు తెలుసా? వారి హృదయము పట్టబడింది. ఎవరి చేత? ఈ లోకాధికారి అయినటువంటి అపవాది చేత వారి హృదయాలు మందమై, వారి హృదయాలు కఠినమై ఆ రోజున దేవునిని ఎరుగలేదు. అయితే అందరూ ఎరుగలేదా అంటే కొందరు
కొందరే ఎరగలేదు. అట్లాంటి వారితో దేవుడు చెప్పాడు గదా! అయితే పరిసయ్యులు ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని ఆనాటి ప్రజలతో చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు దెయ్యములు వెళ్ళగొట్టడం చూసినటువంటి పరిసయ్యులు ఏమంటున్నారో తెలుసా? ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నాడే తప్ప ఈయన దేవుడు కాదు. ఈయనలో శక్తి లేదు. ఈయన శక్తి అంతా ఆ దెయ్యముల అధిపతి వలన వచ్చినదే. దెయ్యములకు అధిపతి ఎవడో తెలుసండి? బయల్జేబూలు. బయల్జేబూల్ అనేటువంటి వాడు ఆనాటి ప్రజలలో దెయ్యములను వెళ్ళగొడుతూ ఉంటాడని వారి ప్రతీక. వాడిలో ఆ అధికారం ఉందని అప్పటి నాయకులు, ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా నమ్మేటువంటి వారు. ప్రజలందరూ కూడా నమ్మేటువంటి వారు. లోకాసు వార్త 11:15 అంటాడు కదా, అయితే వారిలో కొందరు వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొన్నారంటండి. అలాగుననే యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని మరొక చోట చెప్పుకున్నారనమాట. మార్కు సువార్త 3:22లో శాస్త్రులు అనుకున్నారు. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కూడా యేసయ్యను అంగీకరించినటువంటి వారే. ఎందుచేతనంటే ముందెన్నడూ చూడనటువంటి కార్యాలు ఈనాడు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే వీరందరూ యేసయ్యను నమ్మినట్లయితే మా యొక్క ప్రాశస్త్యం తగ్గిపోతుంది, మా ప్రభావం తగ్గిపోతుంది, మా యొక్క సంపద ధనము అనేటువంటిది రాబడి అనేటువంటి తగ్గిపోతుందని ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు ప్రజలను యేసు వైపు కాక వారి వైపు త్రిప్పుకునే ప్రయత్నం చేసేటువంటి వారు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, యోహాను 3:20లో దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దుష్కార్యములు చేసేటువంటి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడంటండి. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఎప్పుడైతే మనము వెలుగునొద్దకు వస్తామో మనలో ఉన్నటువంటి ఆ దుష్క్రియలు ఆ వెలుగులో క్లియర్గా కనపడతాయి. కాబట్టి వాడేం చేస్తాడంటండి? వెలుగును ద్వేషిస్తాడంటండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. ఎప్పుడైతే ఆయన వెలుగును ప్రజలకు ప్రసరింపచేస్తూ ఉన్నారో ఆనాటి చీకటి సంబంధులైనటువంటి పరిసయ్యులు, శాస్త్రులు మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు జనులను రాకుండా వారు ప్రతిసారి అడ్డు తగులుతూ వచ్చారనమాట. నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు వారి సమాజ మందిరములలో బోధిస్తూ రాజ్యసువార్త ప్రకటించుచు ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడంటండి. నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు అనేక గ్రామాలు, పట్టణాలు సంచారం చేస్తూ ఉండగా ఆయన ఆ జన సమూహములను చూచి, ఆ జనులను చూచి ఆయన ఎంతగానో ఆయన కనికరపడ్డారంటండి. ఎందుకంటే వారికి కాపరి లేడు, వారిని మంచి మార్గంలో నడిపించేటువంటి కాపరి లేడు అనేటువంటి ఆ బాధ యేసయ్యలో ఆనాడే కలిగిందండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, యవనస్తుడా, యవనస్తురాలా, నీవు దేవుని కుమారునిగా, కుమార్తెగా నీవు స్వీకరించబడ్డావా? రక్షణ పొందుకున్నటువంటి నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగినటువంటి ఆ సువార్త భారము నీవును కలిగి ఉండాలి. నీకు ఆ సువార్త భారం ఎప్పుడైతే కలుగుతుందో యేసయ్య నీలోనికి వస్తాడు, నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈనాడు జనులు దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యమును వినకుండా తమ తమ మార్గములకు తప్పి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి కాపరులని గొర్రెల వలె వారు చెదిరిపోతూ ఉన్నారు. నా ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, నీవు దేవునికి ఒడంబడిక చేసుకున్నావా? ఆయన కోత విస్తారముగా ఉంది, దానిని కోయటానికి పనివారు చాలా తక్కువగా ఉన్నారని. అందుకనే యేసయ్య అన్నారు కదా, కోత యజమానిని వేడుకొనండి, కోతకు పనివారు చాలా తక్కువగా ఉన్నారు.
సమయము చాలా కొద్దిగా ఉందని యేసయ్య ఆనాడు ఎంతో వేదన చెందారు. నా ప్రియ దేవుని కుమారుడా, నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన పని చేద్దామని ఆశ కలిగినటువంటి నీవు దానిని వాయిదా వేయకు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా! ఆయన పని చేయటానికి నీ ఒడంబడిక చేయి. నా ప్రియ దేవుని పిల్లలారా, నా ప్రియ దేవుని జనాంగమా, నీవు దేవునిని ఎరిగినటువంటి వాడవైతే, ఒకవేళ దేవునిని ఎరగనటువంటి వారు ఎవరైనా ఈ రోజున ఈ మాటలు వింటూ ఉంటే గనక, యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఇది ఇది సత్యము. ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఇప్పటికీ నీవు ఆయనను నమ్మినట్లయితే, ఇప్పటికీ ఆయన నామమునందు నీవు విశ్వాసముంచినట్లయితే, ఆయన మీలోనికి వచ్చి మీలో ఇంతవరకు జరగనటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. మీలో ఉన్నటువంటి ఆ వేదనను, మీలో ఉన్నటువంటి ఆ శోధనను ఆయన తీసివేయగలుగుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నమ్మిక ఉంచి ఆయన సువార్త పనిని, ఆయన సువార్తను అనేకులకు మీరు నేర్చుకున్న దానిని అనేకులకు నేర్పించడానికి, తెలియచేయడానికి నిర్ణయం చేయమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి ఆలోచన కలిగి, అలాంటి తీర్మానం మీలో ఉంటే గనక ఈ చిన్న ప్రార్థన యేసయ్యకు చేయండి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరలోకము నుండి భూలోకమునికి వచ్చిన మా ప్రియ పరలోకపు దేవ, నీకు స్తోత్రాలు. నీవు సజీవుడవని, నీవు శక్తి కలిగిన వాడవని, నీ మాటలో పవర్ ఉందని, అయా నీవు అనేక కార్యములను ఈ లోకములో నీవు జరిగించినప్పటికీ, అయా ఈ లోకము గ్రుడ్డితనము చేత మిమ్మల్ని అంగీకరించలేకపోయినప్పటికీ, అయా నీవు వారందరి కొరకు ఆ ఆ శిలువలోనైనా నీవు ప్రాణత్యాగము చేసావు నాయన. అయా మా అందరి పాపములను నీ ఒక్కడివే భరించేవనైనా, నీ స్వరత్వమిచ్చి మమ్మలను కొన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా, నీవు అద్భుత కార్యమును చేయగలవని, నీ మాటలో శక్తి ఉందని, నీ మాటలో విడుదల ఉందని నాయన ఈ రోజున బిడ్డలు అంగీకరిస్తూ ఉన్నారు నాయన. వారి హృదయంలో నుండి నమ్ముతూ ఉన్నారు నాయన. ఎందరైతే ఈ మాటలు విని నీ యందు నమ్మిక ఉంచారో వారి నమ్మిక చొప్పున వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని, ఇది మరొక నూతన పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈరోజు వారు చేసిన తీర్మానమును మీరు ఆశీర్వదించి వారి నమ్మిక చొప్పున వారి జీవితాల్లో జరిగించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.